మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అయితే ముగిసింది. నెల్లూరులో పర్యటన జరుగుతుందా లేదా అనుకున్నారు. నెల్లూరు పర్యటనకి జనం రాకుండా శతవిధాల ప్రయత్నాలు చేశారు. నేను పక్కన చూపిస్తున్న విజువల్ అదే. ప్రజలు రాకుండా గోతులు తీశారు రోడ్ల మీద. అక్కడ 2 వీలర్స్ రాకుండా ఆపే ప్రయత్నం గట్టిగా చేశారు. ఎందుకంటే 2 వీలర్స్ మీద ఎక్కువ వస్తారు జనం. వాళ్ళందరూ వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి భారీగా జనం వచ్చారు అని చెప్పి రేపు పొద్దున పేపర్లు రాస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళని ఏదో రకంగా అడ్డుకోవాలి. ఓకే, దీన్ని లా అండ్ ఆర్డర్ కోసం అడ్డుకున్నారని చెప్పొచ్చు, శాంతి భద్రతలను కాపాడడం కోసం అడ్డుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే గోతులు తీసి మరి రోడ్డు మీద గోతులు తీసి మరి జగన్ని ఆపడం అనేది ఇదే ఫస్ట్ టైం అయితే జరిగింది. అదే నేపథ్యంలో ప్రజలను అయితే మాత్రం ఎక్కడ ఆపలేకపోయారు. వాళ్ళు ఏ రకంగా వచ్చే ప్రయత్నం చేశారో ఒక్కసారి చూడండి, నేను చూపిస్తున్నాను. అక్కడ దారిలో ఆపేస్తే వేరే మార్గాలు ఎంచుకున్నారు. ఇక్కడ మీకు విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేరే మార్గాలు ఎంచుకొని మరి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అయినా సరే వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం పోలీసులు యథావిధిగా చేశారు. అయితే మాత్రం ఎక్కడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు ఏదో రకంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటనని చూడాలి, జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని వస్తున్న వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అయినా సరే అంటే ఒక రకంగా ఏ స్థాయిలో జనం వచ్చారు అనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విజువల్ చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఏ స్థాయిలో జనం ఉన్నారు అనేది. అంటే జనాన్ని అయితే ఆపలేకపోయారు. ఎంత ప్రయత్నాలు చేసినా కొంత వరకు కట్టడి చేసి ఉండొచ్చు మేబీ, అంతకుమించి ఎక్కువైతే చేయలేకపోయారనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రావాల్సిన వాళ్ళు ఎలాగైనా వస్తారు, రావాలనుకున్న వాళ్ళు ఎలాగైనా వస్తారు. అంటే అటు జగన్ని ఆపడం కష్టమైంది, అలాగే జనాన్ని ఆపడం కూడా కష్టమైంది. మొత్తానికి నెల్లూరు పర్యటన అయితే ఆయన అనుకున్నట్టుగా ఎన్ని ఆంక్షలు ఉన్నా సరే, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, ఎన్ని గోతులు తీసినా సరే ఆయన పర్యటన అయితే ముగించుకున్నారు.